అయితే 30 days vlog ఛాలెంజ్ అయిపోతున్నాను అనమాట. పోయి వచ్చేసి అదే కామన్ సెన్స్ ఉండాలి, సివిక్ సెన్స్ ఉండాలి, మస్తు సెన్సెస్ ఉండాలి. మేము అనుకున్నాం వచ్చి సీట్లు కబ్జా కొట్టి ఉన్నామని. టాటా హైదరాబాద్ గోయింగ్ టు సీ ద వైజాగ్. సో గైస్ అసేగాలు వనకం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వాట్ ఈస్ సో అందరు మంచిగా అనుకుంటున్నా. సో బేసిక్ ఏంటంటే నేనైతే 30 days vlog ఛాలెంజ్ అయిపోతున్నాను అనమాట. పోయి వచ్చేసి మన డే 1 అనమాట. అండ్ డే 1 వచ్చేసి మనమైతే చిన్న ట్రైన్ ట్రావెలింగ్ చేయబోతున్నాం అనమాట. అది ఎక్కడికంటే వైజాగ్ అయితే చేస్తున్నాం అనమాట. అయితే పండుగ అవుతున్నాను అనమాట. సో చిన్న స్టంట్ అయిపోయింది బాయ్, ఒక చిన్న స్టంట్ అయిపోయింది కదా, దాని గురించి ఏం చేద్దాం అనుకుంటున్నాం. ఏం లేపయా, మేము అనుకున్నాం వచ్చి సీట్లు కబ్జా కొట్టి ఉన్నామని. వీడు ఏమైపోయింది మాకైనా ముందే కొడుకులు షెడ్లను ఎక్కి వాడుతుంది. సో అలా అనమాట షార్ట్ అయితే. సో బేసిక్ మనం వచ్చి ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేసిందంటే గోదావరి ఎక్స్ప్రెస్ అనమాట. అండ్ మనకు వచ్చేసి నాంపల్లి స్టార్ట్ అయింది అనమాట ట్రైన్ వచ్చేసి. యాక్చువల్ ప్లానింగ్ ఏముండే అంటే బైక్ కొంచెం తొందరగా వచ్చేసి సీట్ ద్వారా ఆక్యుపై చేసుకొని మంచిగా కూర్చొని అనుకున్నాం అనమాట. సో బేసిక్ ఏంటంటే షెడ్లు ఉన్నప్పుడే అనమాట పబ్లిక్ మొత్తం వచ్చి ఎక్కేసింది అనమాట. సో అప్పుడు మొత్తం సీన్ అయిపోయింది అనమాట సపరేట్గా అయితే. సో వచ్చిన మొత్తం హరాబరి ఉండే మొత్తం పరిశాని ఆరు ఏంద్రాబా ఎట్లయితుందని చెప్పి ఇక మెల్ల సీట్ సెట్ అయిపోయింది అనమాట. అండ్ మీకైతే బ్లాగ్ మొత్తం చూపిస్తా. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తారో ప్లీజ్ మేక్ షూర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. అండ్ 30 days vlog ఛాలెంజ్ డే 1 అనమాట. అండ్ ఇప్పటి నుండి మనం కంటిన్యూ చేస్తాం, ముంగడికైతే పోదాం అనమాట. ఏదైతే మనం ఫ్లో ఉందో వ్లాగ్స్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనమాట. మీరైతే మొత్తం వ్లాగ్ చేశారు ముంగడి వరకు అయితే. సో గైస్ ఇప్పుడైతే స్టార్ట్ అయితే మనం హైదరాబాద్ లీవ్ చేస్తున్నాం. సో టాటా హైదరాబాద్ గోయింగ్ టు సీ ద వైజాగ్. సో గైస్ చూసినట్టయితే ఫైనల్గా మనం ట్రైన్ ఎగ్జాక్ట్ టైం స్టార్ట్ అయిపోయింది అనమాట. 5:05 అయితే. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి ఎందుకు ఇంత డిమాండ్ ఉందంటే ఈ ట్రైన్ వచ్చేసి ఆన్ టైం నడుస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి అయితే చాలా మంది ఈ ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటారు ఈగర్లీ. ఇంకా ఒకసారి వ్యూ చూపి హైలైట్ ఉంది ట్రైన్, అది స్టాండింగ్ పొజిషన్. సో మీ ఫేవరెట్ లోకోమోటివ్ ఏదో కింద కామెంట్ చేయరు. అండ్ ఇంకా మీకు ఇట్లాంటి ట్రైన్ జర్నీ బ్లాగ్స్ ఇంకా ముంగడు వస్తుంటాయి. సో మీరైతే ఇక ముంగడు చేసేది బ్లాగ్ అయితే. సికింద్రాబాద్కి వచ్చిందన్నమాట. స్టేషన్ వచ్చేసి సెకండ్ స్టాప్ అయిన సికింద్రాబాద్ అనమాట. సో పబ్లిక్ చూస్తారు కదా బాయ్, 8 నెంబర్ పబ్లిక్ ఉందన్నమాట. డేంజర్ పబ్లిక్ అయితే ఉంది. అండ్ మొత్తం వచ్చేసి రిజర్వేషన్ కోసం అనుకుంటున్నాను ఎక్కువ శాతం తెలిసిన వరకు అయితే. సో చూడాలి ఇక్కడ ఇంతసేపు స్టాప్ ఉంటుందో ఏందో. మొత్తం పబ్లిక్ అయితే 8 నెంబర్ డేంజర్ ఉంది భయ, చూస్తారు కదా మీరైతే మొత్తం డేంజర్. ఈ గోదావరి ట్రైన్కి మాత్రం ఎప్పుడు ఫుల్ డిమాండ్ ఉంటుంది అనమాట. బికాజ్ చెప్పినా కదా ముందేనైతే ఆన్ టైం ఉంటుంది అన్నమాట ట్రైన్ కాబట్టి. సో అందుకని చెప్పేసి అయితే చాలా డిమాండ్ ఉంటుంది ట్రైన్కి అయితే. సో ఇక అందరం మెల్ల ఎక్కుతారు ధనాదన్ లైన్గా. మనమైతే సేఫ్గా ఇప్పుడు ఫోన్ కూడా పెట్టేదాం మన మడలు ఇప్పుడు స్కామ్ అయిపోతుంది. 2,000 years later. వెల్కమ్ బ్యాక్ అనమాట. సో బేసిక్గా ముచ్చట ఏంటంటే నిన్న బాయ్ మొత్తం హాలత్ ఖరాబ్ అయిపోయింది. ట్రాక్ మొత్తం ఎండలు తెలుసు ఎట్లుంటుంది, మొత్తం కుమ్మేసిరు అనమాట. అసలు అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి అనమాట బేసిక్గా చెప్పాలంటే. సో డేజర్ స్టార్ట్స్ అయిపోయినాయి. అని పన్నప్పుడు ఏమంటావు పోయి మళ్ళీ ఎట్లంటే ఎక్స్పీరియన్స్ ఎట్లుండే అనేది. బాగా ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ ట్రైన్ ఏదైతే డిలే చేసిందో పిచ్చి లేచిందంట. అది ఉన్న స్టాప్లోనే 1 hour ఆగి మొత్తం పిచ్చి లేపేసింది. కానీ ఆల్ ద వే ఫైన్ మన జగన్నాథ్ దయ వల్ల మనం అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రీగా. ఎడికొస్తున్నాం అది ఇంకా వెళ్ళదనమాట మన పబ్లిక్ అయితే. ఇప్పుడు ఏం రివీల్ చేయకు. అదే నేను దేవుని దయ వల్ల రాండమ్ వెళ్ళిపోతే చేసేది ఒకటి. సో చూస్తారు కదా గైస్, సినిమాటిక్స్ బెటర్ అన్నాడు. సినిమాటిక్స్ బెటర్. సో
పండుబాయి నీకు ఇట్లా లేస్ ఎట్లా కనిపిస్తున్నాయి మళ్ళీ మొత్తం పొద్దున సన్ రైజ్ అయిపోయింది అనమాట అందరికి వెళ్ళి సో బాయ్ సన్ రైజ్ అయితే అయ్యింది. సో మనకు మన సన్ రైజ్ కాలనీ గుర్తుకొచ్చేసింది. సో ఇక వచ్చేసి మన కనెక్టింగ్ లేని అనమాట డైరెక్ట్ ట్రైన్ తిన్నాం అనమాట విలేజ్కి వచ్చేసి అయితే అందుకని చెప్పేసి అయితే బ్యాక్ సైడ్ హైలైట్ ఉండే వాళ్ళు. సో వెనకాల మీకు వైజాగ్ వచ్చారంటే మీకు అన్ని మౌంటైన్స్ కొండలు ఇవే ఉంటాయి అనమాట. సో గైస్ ఫైనల్లీ ఓ మై గాడ్ బాగా చూసినట్టయితే సింహాచలం మన సెకండ్ స్టాప్ వచ్చామన్నమాట. అండ్ చూస్తారు కదా బ్రో సో గైస్ మన జనరల్ బోగి కష్టాలు చూసినట్టయితే ఎట్లుండే బ్రో? మస్తు ఖతర్నాక్ ఉండే బ్రో. సీట్లు దొరకాయి, సీట్లు దొరకవు. వెయిట్ చేయాలి, చాలా వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలన్నా సరే ఒక 2 minutes కాదు, మొత్తం చాలా సేపు వెయిట్ చేయాలన్న. అవర్స్ వెయిట్ చేయాలి. పబ్లిక్ మొత్తం దిగేదాకా మనకి సీట్ దొరికేదాకా వెయిట్ చేయాలి. సీట్ దొరికినాక కూడా మళ్ళీ వేరే కూడా షేర్ చేయాలి. అది ఒకవేళ కామన్ సెన్స్ ఉంటే చేస్తారు, లేకపోతే ఏడాడు. సో జనరల్ ఎక్కినామంటే కొంచెం పడాల్సిన కష్టాలు అన్నమాట. కామన్ సెన్స్ ఉండదు కదా మనుషులకు, నేర్చుకుంటే అయిపోతుంది. ఇండియా డెవలప్ అదే కామన్ సెన్స్ ఉండాలి, సివిక్ సెన్స్ ఉండాలి, మస్తు సెన్సెస్ ఉండాలి. ఇక కింద వస్తాను, నువ్వు కింద చూపిరా కచ్చరేట్లు. A few moments later. సో గైస్ ఫైనల్లీ బ్లాగ్ వచ్చేసి ఇంతే అనమాట. సో ఈ బ్లాగ్ నాకు ఫస్ట్ డే 1 కాబట్టి ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ ఇంకంటే ముంగడ బ్లాగ్స్ కొంచెం చేస్తుంటాయి అనమాట. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ దట్. అండ్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టేసేరి. అండ్ మన మేడునో కింద గెస్ చేయండి అనమాట. అండ్ సెషన్ చూపించేస్తున్నా. అండ్ బై ఫైనల్లీ వెల్కమ్ టు ఒడిస్సా. చలో మిగతా ముంగడ బ్లాగ్స్ అని వచ్చేసి షేర్ ఇక.